గేమింగ్. సో ఈరోజైతే నేను ముందే వీడియో తీశాను గైస్. నా ఫ్రెండ్ నేను ఫైట్ చేసేది, కానీ దానిలో ఆడియో అయితే రికార్డ్ కాలేదు గైస్. అందుకే ఆ వీడియో అయితే పెట్టడం లేదు. సో మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. సో నెక్స్ట్ వీడియోలో అయితే పక్క నా ఫ్రెండ్ అయితే తీసుకొస్తాను గైస్, అది మాత్రం కన్ఫర్మ్. సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. నా ఫ్రెండ్ అయితే నేను ఓడించిన ఓటమిని వాడు తట్టుకోలేక వాడు వెళ్ళిపోయాడు. సో వాడికి ఏమో పని ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు గైస్. సో ఇప్పుడైతే మనం మన బ్యాక్ ఫామ్కి అయితే వచ్చేద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్లే నా ఫ్రెండ్ అయితే తీసుకొచ్చా. సో ఈ ఎపిసోడ్లో నెక్స్ట్ ఎపిసోడ్కి ఈ బ్లాక్ ఫ్రూట్ అయితే కంటిన్యూ అవుతుంది, కానీ వేరే గేమ్స్ వస్తాయి. అదైతే మీరు గుర్తించుకోండి. బ్లాక్ ఫ్రూట్ అయితే పక్క కంటిన్యూ అవుతుంది గైస్, కానీ వేరే ఎపిసోడ్స్ వస్తాయి. సో వీళ్ళు వచ్చేసారు గైస్. కొంచెం పవర్ఫుల్లే కాదన్ను, కానీ ఎప్పుడైతే వీళ్ళు నేను నా దగ్గర రాణిస్తానో అదే నేను చేసిన పెద్ద తప్పు అవుతుంది గైస్. బికాజ్ ఈజీగా చంపేస్తారు గైస్. అంటే అది ఎట్లా అంటే ఒకసారికి 300 వరకు హెల్ప్ చేస్తారు. మీకు లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను. సో అది గైస్ ప్రాబ్లం. దగ్గర రానిస్తే ఈజీగా వేసేస్తారు. మ్యాగ్మా ఫ్లోర్లో ఏమంటే ఒకే చోట ఆగితే ఈజీగా వేసేస్తారు. సో అట్లా లేయాల అంతే. మ్యాగ్మా క్లాప్, మ్యాగ్మా ఎరప్షన్. సో మీకు మైన్క్రాఫ్ట్ వీడియో కూడా వస్తుంది గైస్, అది కూడా నా ఫ్రెండ్తోనే తీసుకొస్తా. సో మీకు కావాలంటే మైన్క్రాఫ్ట్ వీడియోస్ సో పక్కా మీరైతే 100 లైక్స్ అయితే పక్కా చేయాలి, అప్పుడే మీకైతే వస్తుంది. సో ఇక్కడ ఇంకొకటి స్పాన్ అయ్యాడు, త్వరగా వేసేద్దాం వీడిని కూడా. సో టోగా వారియర్ తీసుకున్నాను గైస్ నేను. సారీ నేను టోగా వారియర్స్ తీసుకున్నా మర్చిపోయి. సో నేను త్వరగా తీసుకుంటా. కన్ఫర్మ్ అండ్ లెట్స్ గో. వీడియోకి వచ్చేసినట్టు గైస్, ఫాలో చేసుకుంటా. ఏం బాయ్ వస్తావా? ఇప్పుడు కొట్టు చూద్దాం. కొట్టలేడు గైస్ ఇప్పుడు. అట్లా తిప్పుతానా నేను మళ్ళీ. అయిపోయినాయి. అంటే ఎక్కువ తిప్పితే వాళ్ళు కొట్టలేరు, అదే అడ్వాంటేజు. ఎక్కువ తిప్పితే వాళ్ళకి కొట్టే అంత సమయం కూడా ఉండదు గైస్. సో అందుకే నేనైతే మైన్క్రాఫ్ట్ స్టార్ట్ చేస్తా, కానీ నేను స్టార్ట్ చేసేదైతే పక్కా నా ఛానల్లో ఎపిసోడ్ నెంబర్ 7K గైస్. సో ఆ లోపల నెక్స్ట్ వీడియో అయితే డ్రాగన్ బాల్ రేజ్ అయితే వస్తుంది. డ్రాగన్ బాల్ ఎవరికి తెలియకుంటే అది కూడా ఒక యానిమేనే, బ్లాక్ ఫ్రూట్ కూడా ఒక యానిమేనే గైస్. ఆ యానిమేని మీరు ఫైండ్ అవుట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఆ యానిమే ఏదో చూద్దాం. నాకైతే కాఫ్ ఉంది గైస్, కోల్డ్ అయితే తగ్గింది కానీ కాఫ్ ఉంది. సో ఎవరు కరెక్ట్గా చెప్తారో కామెంట్ సెక్షన్లో చూద్దాం గైస్, ఆ యానిమేనో ఈ గేము. సో డ్రాగన్ బాల్ రేజ్ కూడా ఒక యానిమేనే గైస్, కానీ నేమ్లోనే ఉంది గైస్ యానిమే నేము, అదే డ్రాగన్ బాల్. సో మీ అందరికీ తెలిసి ఉంటుంది గైస్, చాలా వరకు టీవీల్లోనే వచ్చినాయి గైస్ అవి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. తెలియకుంటే చూడండి, 2 యానిమేలు చాలా బాగుంటాయి, నేనైతే చూశాను. సో ఇప్పుడైతే త్వరగా వేసేద్దాం గైస్ వీళ్ళని. ఎంతసేపు కానీ వీళ్ళని వేసేది ఇలా తిప్పి కొడితే వాళ్ళకి కొట్టే అంత సమయం కూడా ఉండదు గైస్. దానికే వాళ్ళకి వీక్నెస్ వచ్చేసి తిప్పి కొట్టడం. సో మళ్ళీ ఇక్కడ స్పాన్ అయిపోయాడు. సో త్వరగా తిప్పి వేద్దాం. అంటే ఇప్పుడు ఫ్రూట్స్ వాడితే బిజినెస్ వస్తారు, కానీ అది లోడ్ అయ్యేపాటికి కొంచెం సమయం అయితే ఎక్కువ పడుతుంది. ఇది అనుకోండి తిప్పి అప్పుడు హాఫ్ హెల్త్ పోయింది చూడండి, అలాగే ఈజీగా వేసేయచ్చు. సో నేను ఎవరి దగ్గరన్నా బాసులు వెళ్తే పక్కా నేనైతే స్వాట్సెస్ సజెస్ట్ చేస్తా. పెద్ద బాస్లు అయితే మాత్రం సజెస్ట్ చేయను, ఎందుకంటే స్వాట్స్ అయితే చిన్న బాసులకి అయితే ఈజీగా దగ్గరకు పోయి చుట్టుకొని కొట్టేయచ్చు. కానీ పెద్ద బాసులకి అట్లా కాదు,
కొన్ని బాసులకి అయితే నేల మీద గుద్దే అలవాటు కూడా ఉంటుంది గైస్. లైక్ ఫ్రోజన్ విలేజ్లో ఎట్టి ఉంటాడు కదా వాడు, ఇంకా చాలామంది ఉంటారు గైస్, వాడనే చెప్పలేము. సో నేను సజెస్ట్ చేసేది అయితే చిన్న చిన్న బాసుల దగ్గర ఇట్లే ఇప్పుడు నేను వాడుతున్నట్లు తిప్పి తిప్పి కొట్టండి. అప్పుడైతే వాళ్ళకి అంటే మూమెంటం అంత ఉండదు చిన్న చిన్న బాసులకి. పెద్ద పెద్ద బాసులకి అయితే ఎబిలిటీస్ ఉంటాయి. సో దట్టు వాళ్ళు సో స్ట్రాంగ్ ఉంటారు, అందుకే రాలేదు. వాళ్ళ దగ్గర యూజ్ చేయకూడదు. లాంగ్ రేంజ్ వెపన్స్ ఏమైనా ఉంటే లైక్ గన్ అండ్ లైక్ ఫ్రూట్స్లో లాంగ్ రేంజ్ వెపన్స్, లాంగ్ రేంజ్ అండ్ లో రేంజ్ ఉండేవి కూడా తీసుకోండి గైస్ నా మాటిని. సో అవైతే బెటర్ నన్ను అడిగితే. సో ఖచ్చితంగా నేనైతే సజెస్ట్ చేస్తాను దాన్ని. సో ఇప్పుడు ఆల్రెడీ సంపేసాం గైస్. సో ఇదే గైస్ PvP ఎరీనా. ఎవరైనా రావాలంటే పక్కా ఇక్కడికి వచ్చి ఈజీగా ఫ్రెండ్స్తో బాగా బ్యాటిల్ చేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్గా ఎక్కడ ఉంటుందంటే స్టార్టర్ పైరెట్ తీసుకున్నారనుకోండి గైస్, అక్కడ మీకు ఒకటి వస్తుంది, దాన్ని జంగల్ గైస్. ఇదేంటి గైస్ మొన్నగట్లే గైస్ రెడ్ చెర్రీ ఫ్రూట్ అంట. దీంతో ఏం చేసుకోవాలో కూడా తెలియదు గైస్ మనకి, కానీ రెడ్ చెర్రీ ఇక్కడ దొరుకుతున్నాయి గైస్ ఎక్కువ ఫ్రూట్లు. నేను ఇక్కడికి దానికే గైస్ అప్పుడే ఎగిరింది. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఒక 900 వరకు వస్తుంది చూడండి గైస్, 900 వస్తుంది. సో మరి అక్కడ ఒకటి ఉంటుంది దీని మీద, దీంట్లో ఎంత వస్తుందో, దీంట్లో 700 వచ్చింది గైస్, దాంట్లోనే ఎక్కువ. సో చూద్దాముండండి ఎక్కడుంది గైస్ అది. ఎస్ ఇదే. సో కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది గైస్, ఎందుకో తెలియదు. సో ఈ వీడియో ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి గైస్. నెక్స్ట్ వీడియో ఇంకా నెట్వర్క్ ప్రాబ్లం ఏది లేకుండా ఆడతా. సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి గైస్. సో ఇప్పుడైతే ఇది చూపిస్తాను క్వెస్ట్. సో క్వెస్ట్ తీసుకుందామా వేరే ఏమన్నా చేద్దామా గైస్ ఒకసారి? సరే గైస్ క్వెస్ట్ తీసుకొని ఒకసారి తీసుకుందాం, ఇంకా ఒకసారి గ్యాలడోస్ గైస్. కొంచెం బ్లాక్ అవుతుంది, ఏమనుకోద్దండి గైస్ ప్లీజ్. వెరీ గైస్ ఇల్లు వచ్చేసిరే, వాళ్ళు అట్లా వచ్చారా ఇట్లా చంపుతున్నా గైస్. సో ఇదైతే నేను ఫోన్లోనే గైస్ ఆడుతుంది, అందుకు కొంచెం బ్లాక్ అనిపిస్తుంది. సో మీరు ఫోన్లో ఆడినప్పుడు నేను చెప్పే బెస్ట్ ట్రిక్, మీరు స్క్రీన్ ఊరికే ఇట్లా రౌండ్గా తిప్పుతానండి, వాడే డైరెక్ట్ హీట్ చేస్తాడు ప్లస్ డైరెక్ట్ కొడతాడు గైస్. చూడండి ఇప్పుడు నేను డైరెక్ట్ అట్లే చేస్తున్నా. నెట్ అయితే పోయింది. సో నెట్ ఇవాళ సరిగ్గా లేదు. సో నేనైతే ఇక వీడియోకి అయితే ఏం చెప్దాం అనుకుంటున్నా. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. సో నెక్స్ట్ వీడియో గుర్తుంది కదండి గైస్, డ్రాగన్ బాల్ రేజ్ అయితే వస్తుంది. సో దానికైతే మీరు సపోర్ట్ ఇస్తేనే అది కంటిన్యూ చేస్తా, లేదంటే ఒక 2-3 ఎపిసోడ్లు చేసి ఆపేస్తా గైస్. సో ఇవాళ వీడియోకి అయితే అంతే, నెక్స్ట్ వీడియోకి కలుద్దాం, బాయ్.